గుడ్ ఈవినింగ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ బాద్షా షేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ కొట్టేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వీడియోలో తెలుసుకోపోయే టాపిక్ ఏంటంటే ద 4 పిల్లర్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఎంత గొప్ప స్ట్రాటజీ యూస్ చేస్తున్నా, లైక్ ప్రపంచంలోనే గొప్ప స్ట్రాటజీతో ట్రేడ్ చేస్తున్నా సరే, ఈ 4 పిల్లర్స్ని మీరు కంబైన్ చేసి ట్రేడ్ చేయకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ఫుల్ ట్రేడర్ కాలేరు. ఇంకోటి ఏంటంటే, నేను చాలామంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ మీట్ అయ్యాను. వాళ్ళందరూ కామన్గా యూస్ చేసి ఈ 4 పిల్లర్స్ని యూస్ చేస్తున్నారు. లైక్ సపోజ్ నేను ఒక 100 మందిని మీట్ అయి ఉంటే అండ్ ఆ 100 మందిలో 100 మంది కూడా వీటిని యూస్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇవి ఎంత ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి. అండ్ ఆల్సో నేను వీటిని ద సక్సెస్ కీ ఫర్ ట్రేడింగ్ అని కూడా పిలుస్తా. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ ఉంటుంది, సెకండ్ రిస్క్ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిస్క్ రివార్డ్ రేషియో, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ జర్నలింగ్. సో అసలు ఈ 4 ఏంటి అనేది మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం. సో గాయస్, మన 4 పిల్లర్స్ ఆఫ్ ట్రేడింగ్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విన్నింగ్ రేషియో ఆఫ్ యువర్ ట్రేడ్స్. అంటే లైక్ ఇప్పుడు మనం 1 వీక్లో ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం అండ్ అందులో ఎన్ని విన్ అవుతున్నాం అండ్ ఎన్ని లూజ్ అవుతున్నాం అనేది మన ప్రాబబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్లో మనం 10 ట్రేడ్స్ తీసుకున్నాం, అందులో 7 విన్ అయ్యాం అండ్ 3 లూజ్ అయ్యాం. సో ఇక్కడ మన విన్నింగ్ రేట్ వచ్చేసి 70% అవుద్ది. లేదు, మనం 1 వీక్లో 10 ట్రేడ్స్ తీసుకున్నాం, 5 విన్ అయ్యాం అండ్ 5 లూజ్ అయ్యాం. ఇక్కడ మన విన్నింగ్ రేట్ వచ్చేసి 50% అవుతుంది. ఈ విన్నింగ్ రేట్ని మనం ప్రాబబిలిటీ అని పిలుస్తాం. గైస్, మన నెక్స్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోవడం వల్లే ఎంతోమంది ఫస్ట్లో ప్రాఫిట్స్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే లాసెస్లో వెళ్ళిపోతున్నారు. ఎలా అంటే ఫస్ట్లో ఒక 10,000 20,000 తీసుకుని మార్కెట్లోకి వస్తారు, ట్రేడ్ చేస్తారు, ప్రాఫిట్ వస్తుంది ఒక 40,000 50,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి ఆశ పెరుగుద్ది. ఏం చేస్తారు, ఒకేసారి 50,000ని మార్కెట్లో పెట్టేస్తారు. సో ఏమవుతుంది, ఒకేసారి లాస్ కొట్టేస్తుంది, అకౌంట్ క్లోజ్ చేసుకుని చేతులు కట్టుకుని కూర్చుని ఉంటారు. సో ఈ నాలెడ్జ్ లేకుండా ఒక రోజులోనే కోటీశ్వరుడు అయిపోవాలి, లేకపోతే వెంటనే డబల్ చేసేయాలి మనీ అని మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసామంటే మనం పక్కా లాస్ అయ్యే కూర్చుంటాం. సో అర్థమైంది కదా. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే రిస్కింగ్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ మనీ ఇన్ యువర్ క్యాపిటల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్. అంటే మనం ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా మనం ఒకే టైప్ ఆఫ్ రిస్క్ని మనం ట్రేడ్స్లో ఎంటర్ చేయాలి. అండ్ ఇంకోటి గైస్, నెవర్ ఎవర్ రిస్క్ మోర్ దెన్ 1% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్ ఏ సింగిల్ ట్రేడ్. ఇది ఎందుకంటే ఇది సైకలాజికల్గా చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన మైండ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మనం 1% చేయలే, 5% పర్ ట్రేడ్ పెట్టేసి చేసాం. ఒక 5 ట్రేడ్స్ 10 ట్రేడ్స్ లాస్ అయ్యామనుకోండి, 50% క్యాపిటల్ పోద్ది. లేదు, మనం 10% నాకు బాగా వచ్చి ట్రేడింగ్ అని ఒక 10% పర్ ట్రేడ్ ఎట్టి చేసామనుకోండి, 10 ట్రేడ్స్ లాస్ అయ్యమంటే అకౌంట్ బ్లో అయిపోద్ది. సో ఎప్పుడైనా గుర్తెట్టుకోండి, ప్రొటెక్టింగ్ యువర్ క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ మేకింగ్. సో అర్థమైంది కదా. మీ దగ్గర ఫస్ట్ క్యాపిటల్ లేకపోతే ఏం పెట్టి ట్రేడ్ చేస్తారు, ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తారు. సో ఫస్ట్ ప్రొటెక్టింగ్ యువర్ క్యాపిటల్, ప్రొటెక్ట్ చేసుకోండి మీ క్యాపిటల్ని. అర్థమైందా. సో లేదు, మన దరిద్రం బాగా 1% రిస్క్ పర్ ట్రేడ్ పెట్టి ట్రేడ్ చేసాం, 10 ట్రేడ్స్ లాస్ అయినాయి. సో స్టిల్ మనం 10% లాస్ అవుతాం మన క్యాపిటల్లో. సో ఇదంతా ఎఫెక్ట్ చూపించదు మన సైకాలజీ మీద. మనం ఇంకా డిసిప్లిన్గా ఉన్నాం, ట్రేడ్ చేసాం, ప్రాఫిట్స్ కూడా వస్తాయి కదా. లేదు, ఇలా 1% రిస్క్తో ట్రేడ్ చేస్తున్నాం, మన అకౌంట్ బ్లో అవ్వాలి అన్నా సరే మనం 100 ట్రేడ్స్ లాస్ అవ్వాలి. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఆల్సో మనకి బై లక్ బట్టి అయినా 1-2 ట్రేడ్లు 3-4 ట్రేడ్లు సక్సెస్ అవుతాం కదా. లేదు, మనం మొత్తం క్యాపిటల్ని పోగొట్టుకోవాలన్నా 100 ట్రేడ్లు చేస్తాం, 100 ట్రేడ్లో మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఎన్ని మిస్టేక్స్ చేస్తాం, ఎన్ని మిస్టేక్స్ తెలితే మనకి. లేదు, అలా కాకుండా 10 ట్రేడ్స్లోను 5 ట్రేడ్స్లోను మన అకౌంట్ క్లోజ్ చేసుకున్నాం అనుకో, మనకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మిస్టేక్స్ చేసామని మనకి తెలుస్తుంది కదా. సో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. సో గాయస్, మన నెక్స్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి రిస్క్ టు రివార్డ్ రేషియో. సో గైస్, ఈ రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే ఏం లేదు, మనం తీసుకునే
ప్రతి ట్రేడ్లో మనం ఎంత రిస్క్ చేస్తున్నాం, ఆ రిస్క్కి మనం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్ట్రాటజీస్కి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. సో దాని మీన్స్ ఏంటి, మనం రిస్క్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రిస్క్ చేసామనుకోండి, మనకి టార్గెట్ హిట్ అయితే మనకి 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో డబుల్ కదా 1:2 అంటే. అండ్ కొన్ని స్ట్రాటజీస్కి ఏంటి 1:3 రిస్క్ రివార్డ్ ఉంటుంది. 1:3 రిస్క్ రివార్డ్ అంటే మనం 100 రూపీస్ రిస్క్ చేసామంటే మనకి 3 టైమ్స్ 300 రూపీస్ ప్రాఫిట్ కింద వస్తుంది. సో ఈ రిస్క్ రివార్డ్ రేషియో అనేది ప్యూర్లీ ద స్ట్రాటజీ వీఆర్ యూజింగ్ దాని మీదే బేస్ అయి ఉంటుంది. కొంతమంది కొన్ని టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. కొంతమంది 1:3 యూస్ చేస్తారు, కొంతమంది 1:1 యూస్ చేస్తారు. ఇక్కడ మనం సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఏబిసి స్ట్రాటజీ తీసుకుందాం. ఇది ఏబిసి స్ట్రాటజీ. అండ్ నార్మల్గా ఏబిసి స్ట్రాటజీకి వచ్చేసి 1:2 ఉంటుంది రిస్క్ రివార్డ్ రేషియో అనేది. సో ఇన్ ఎవ్రీ ట్రేడ్ వీ షుడ్ బుక్ 1:2. ఏంటి, మనం ట్రేడ్ చేసే ప్రతిసారి మనకి లాస్ అయితే 1% లాస్ అవుతాం. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందంటే పక్కా 2% ప్రాఫిటే రావాలి. మనకి 2% ప్రాఫిట్ అనేది పక్కా రావాలి. సో నార్మల్గా ఈ ఏబిసి స్ట్రాటజీకి మనకి 60% విన్నింగ్ రేషియో ఉంటుంది. 60% విన్నింగ్ రేషియో అంటే విన్ రేట్ అంటే మనం తీసుకునే ఎవ్రీ 10 ట్రేడ్స్లో మనకి 6 ట్రేడ్స్ ప్రాఫిట్ వస్తుంది అండ్ 4 ట్రేడ్స్ లాస్ వస్తుంది. సో ఇన్ దట్ కైండ్ ఒకవేళ మనం 100 రూపీస్ రిస్క్ చేస్తున్నాం అనుకోండి, 6 ట్రేడ్స్ ప్రాఫిట్ వస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 1200 ప్రాఫిట్ వస్తుంది. అండ్ రిమైనింగ్ 4 ట్రేడ్స్ లాస్ అవుతున్నాం కదా, 4 ట్రేడ్స్ లాస్ అయినందుకు మనకి 400 లాస్ వస్తుంది. సో అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే మనం 800 ప్రాఫిట్లో క్లోజ్ చేస్తాం ట్రేడ్స్ అనేవి. ఇది రిస్క్ రివార్డ్ రేషియో అనేది. కొంతమంది ఏంటంటే సపోజ్ మన ఆర్బీ స్ట్రాటజీ ఉంది. మన ఆర్బీ స్ట్రాటజీ ఏంటి, మనకి ఆర్బీ స్ట్రాటజీలో 1:4 ప్లస్ వస్తుంది, 1:3 వస్తుంది, 1:4 ప్లస్ వస్తుంది. మొన్న ఏంటంటే మనం 6% ప్రాఫిట్ బుక్ చేసాం ఒక ట్రేడ్లో ఆర్బీ స్ట్రాటజీ మీద. చూసారు కదా, మన వీడియోస్ మనం చూస్తుంటే 6% ప్రాఫిట్తో నేను ఒక వీడియో పెట్టాను. ఇలాగ రిస్క్ రివార్డ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రాటజీకి డిఫరెంట్గా ఉంటుంది. సో గైస్, మన 4th ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి ట్రేడ్ జర్నలింగ్. గైస్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఒకటే కాదు, నేను చెప్పే 4 పిల్లర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఈ ట్రేడ్ జర్నల్ అనేది ఏంటంటే నోటింగ్ ఎవ్రీ ట్రేడ్ వీఆర్ టేకింగ్ అండ్ ఆ ట్రేడ్లో ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నాం అండ్ రిస్క్ టు రివార్డ్ అంత ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యామా లేదా, ఆ ట్రేడ్ లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, ప్రాఫిట్ వస్తే ఏం గుడ్ థింగ్స్ చేసాం కాబట్టి ప్రాఫిట్ వచ్చింది, లేదు లాస్ వచ్చింది, ఏ మిస్టేక్ చేసామని లాస్ వచ్చింది, అవన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ట్రేడ్ తీసుకున్నావు, లాస్ వచ్చింది, ఈ లాస్ ఎందుకు వచ్చిందో నువ్వు స్టడీ చేయకుండా మళ్ళీ సేమ్ మిస్టేక్తో ఒక ట్రేడ్ తీసుకున్నావు, మళ్ళీ లాస్ వస్తుంది. ఇంకో ట్రేడ్ తీసుకుంటావు, మళ్ళీ లాస్ వస్తుంది. నీకు ఇంకప్పుడు ఆ మిస్టేక్ ఎందుకు వస్తుందో, ఏ మిస్టేక్ వస్తుందో ఎలా తెలుస్తుంది నీకు? ఇంకెప్పుడు రెక్టిఫై చేసుకుంటావు, ఇంకెప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతావు. కాబట్టి ట్రేడ్ జర్నల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ థామస్ ఎడిసన్ తెలుసు కదా, బల్బుని కనిపెట్టారు, ఇన్వెంటర్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బు. ఈయన సక్సెస్ఫుల్గా ఒక ప్రాపర్ బల్బ్ చేయడానికి ముందు 1000 టైమ్స్ ఈయన ఫెయిల్ అయ్యారు. సో ఒకసారి ఈయన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు, సార్ మీరు 100,000 టైమ్స్ బల్బ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎప్పుడు క్విట్ అవ్వాలని అనుకోలేదా అని అడిగారు. అప్పుడు ఆయన రిప్లై ఏమి ఇచ్చాడో తెలుసా, ఐ డిడెంట్ ఫెయిల్ 1000 టైమ్స్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పర్ఫెక్ట్ బల్బ్ ఐ ఫౌండ్ 1000 ways హౌ వీ షుడ్ నాట్ మేక్ ఇట్. అంటే బల్బ్ చేయడంలో మీకు ఒక విధమే తెలుసు ఎలా పర్ఫెక్ట్ బల్బ్ చేయాలో, కానీ నాకు 1000 విధాలుగా తెలుసు ఎలా బల్బ్ తయారు చేయకూడదు అనేది. సో ఈచ్ ఫెయిల్యూర్ థాట్ హిమ్ వాట్ డిడెంట్ వర్క్. అర్థమైంది కదా, మనం మిస్టేక్స్ చేసిన తర్వాతే మనకు అర్థమవుద్ది ఏ మిస్టేక్ చేస్తే ఈ ట్రేడ్ సక్సెస్ అవ్వదు, ఏ మిస్టేక్ చేయకపోతే ఈ ట్రేడ్ సక్సెస్ అవుద్ది. అవన్నీ మనకి జర్నలింగ్ ద్వారానే తెలుస్తాయి. సో జర్నలింగ్ అనేది మనం ఎవ్రీ ట్రేడ్కి చేయాలి. ఇప్పుడు కాదు, మనం సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా ఎవ్రీ టైం మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అయ్యే మార్కెట్కి మనం కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి స్ట్రాటజీని. కాబట్టి ఎప్పుడు మనం కీప్ జర్నలింగ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఫైండింగ్ మిస్టేక్స్ ఈజ్ నాట్ ఏ బ్యాక్ స్టెప్. ఈయన చెప్పారు ఒకటి ఏంటంటే, ఫైండింగ్ మిస్టేక్స్ ఈజ్ నాట్ ఏ స్టెప్ బ్యాక్, ఇట్స్ ఏ పాత్ టు మాస్టర్ దట్. అర్థమైంది కదా,
మిస్టేక్స్ని ఫైండ్ చేయడం అంటే మనం ఏమీ లాస్ అవుతున్నట్టు స్టెప్ బ్యాక్కి వెళ్తున్నట్టు కాదు. ఆ మిస్టేక్స్ ద్వారా మనం ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, మనం ఇంకా ఆ స్ట్రాటజీని ఎంత మాస్టర్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం. అర్థమైంది కదా. బ్రూస్లీ కూడా ఒక కొటేషన్ ఉంటుంది మన దగ్గర, ఐ డోంట్ ఫియర్ ఆఫ్ ద పర్సన్ హూ నో 1000 jutsus, ఐ ఫియర్ ఆఫ్ ద పర్సన్ హూ మాస్టర్డ్ 1 jutsu ఫర్ 1000 times. అది ఇంపార్టెంట్. అంటే ఆ మిస్టేక్స్ ఏమీ చేయకుండా ట్రేడ్ జర్నల్ చేసుకుంటూ ఒక స్ట్రాటజీ లేదా 2 స్ట్రాటజీలను ఫాలో అవుతూ మనం ట్రేడింగ్లో అని సక్సెస్ అవ్వగలుగుతాం. సరే, ఓకే బ్రో, నువ్వు చెప్పింది బాగుంది. 4 పిల్లర్స్ ఓకే, మేము నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ 4 పిల్లర్స్ యూజ్ చేసి మా స్ట్రాటజీతో మేము ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి అని మీరు అడిగితే అది నేను ఇప్పుడు చెప్తా. అండ్ ఆల్సో ఈవెన్ మీరు 10 ట్రేడ్స్లో 7 ట్రేడ్స్ లాస్ అయినా సరే స్టిల్ మీరు ప్రాఫిటబుల్గా ఎలా వీక్ని ఎండ్ చేయాలో అది మీకు సీక్రెట్ ఇప్పుడు చెప్తా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 10 ట్రేడ్స్ తీసుకున్నాం, ఓకే. అండ్ రిస్క్ రివార్డ్ అనేది మనం 1:3 RR మెయింటైన్ చేస్తున్నాం, రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం మనం 1 ట్రేడ్కి 1000 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ తీసుకుంటున్నాం అనుకోండి, 1000 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం 7 ట్రేడ్స్ లాస్ అయ్యామనుకోండి, మనకి 7000 లాస్ వస్తుంది, ఓకేనా. అండ్ 3 ట్రేడ్స్ మనం ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ 3 ట్రేడ్స్కి మనం ఒక్కొక్క ట్రేడ్కి 1:3 RR మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఒక ట్రేడ్లో మనకి 3000 ప్రాఫిట్ వస్తుంది. సో 3 ట్రేడ్స్కి ఎంత అవుద్ది, 9000 ప్రాఫిట్ అవుద్ది. సో ఇలాగా మనం 10లో 7 ట్రేడ్స్ లాస్ అయినా సరే మనం స్టిల్ 2000 రూపీస్ ప్రాఫిట్తో వీక్ని ఎండ్ చేస్తాం. అర్థమవుతుంది కదా. లేదు మనం ఒకవేళ దాన్ని యూజ్ చేయలేదు, రిస్క్ రివార్డ్ని మనం యాడ్ చేసుకోకుండా మిగతా మూడింటిని యూజ్ చేస్తా ట్రేడ్ చేస్తాం, 7000 లాస్ వస్తుంది. 3 ప్రాఫిట్ డేస్కి 3000 ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మనకి లాస్ ఎంత అవుద్ది, 4000 లాస్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ 4 పిల్లర్స్ని కంబైన్ చేసి యూజ్ చేయడం వల్ల ఆ 4000 లాస్ కవర్ అయ్యి ఇంకా మనం 2000 ప్రాఫిట్తో ఎండ్ అవుతున్నాం. సో టోటల్లీ మనం ఎంత సేవ్ చేసినట్టు, 6000 సేవ్ చేసినట్టు మనం అలా ట్రేడ్ చేయడం వల్ల. అర్థమవుతుందా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి గైస్, నేను పక్కా రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఇలాంటి నాలెడ్జబుల్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్వేస్ కీప్ లెర్నింగ్.